ఈ పరాభవ అంటే ఓటమి అనే ఫీలింగ్ కూడా ఉంది. ఇవాళ అన్నిటికీ మనం ఏఐ వాడుతున్నాం కదా. సో న్యాచురల్గా నేను కూడా పరాభవ అనగానే ఒకసారి ఏఐలో కొడితే వచ్చింది ఏంటంటే మనకి తెలుసు కదా, ఉగాది అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. అది 60 సంవత్సరాలను ఒక యుగము అని అనుకుంటే, ఒక పీరియడ్ ఆఫ్ టైం అని అనుకుంటే 1906 కూడా పరాభవనామ సంవత్సరమే, 2026 కూడా పరాభవనామ సంవత్సరం. సో ఈ పరాభవం అంటే ఓటమి అనే మీనింగ్ ఉంది. ఓటమి అంటే ఏదో కాదు, మనలో ఉన్నటువంటి అహంకారం లేదా కొన్ని రకాలమైనటువంటి నెగిటివ్ క్వాలిటీస్, ఓవర్ అటాచ్మెంట్ ముఖ్యంగా, వీటిని ఓడించడాన్ని పరాభవనామ సంవత్సరం అంటారు. హిందీలో చెబుతారు, ఇతరులను ఓడిస్తే వీరుడు అవుతావు, నిన్ను నువ్వే ఓడిస్తే మహావీర్ అవుతావు అని. దూసరోం పే జీవోతో వీర్, ఖుద్ పే జీవోతో మహావీర్ అని. అలాగా ఈ పరాభవనామ సంవత్సరం మనల్ని మనమే జయించడానికి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం భావించవచ్చు.